బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు. 24 గంటల్లోనే చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున చెక్కులు అందించాలని మంత్రి లోకేష్ ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది. జెట్ స్పీడ్ లో బాధితులకు 25 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఇక దీంతో పాటు ఒక్కో కుటుంబానికి 1.72 కోట్ల వరకు ప్రయోజనాలు, ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతూనే ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైడిరాజు అనే మరో ఉద్యోగి ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ప్లాంటులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలు వేగంగా అమలవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబాలను పరామర్శి ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల గడవక ముందే మంత్రి లోకేష్ చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారం కింద 25 లక్షల చొప్పున చెక్కులను స్వయంగా అందించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షలు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనికి అదనంగా రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి అన్ని ప్రయోజనాలు కలిపి 1,72 లక్షలు, ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి 45 లక్షలు అందుతాయని వివరించారు. మృతుడు శాశ్వత ఉద్యోగి అయినా, ఒప్పంద ఉద్యోగి అయినా వారి కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని, వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ఉక్కు శాఖ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. బొకారో సెయిల్ డైరెక్టర్ ప్రియరంజన్ నేతృత్వంలోని ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. మరో 2 రోజుల పాటు విశాఖలోనే ఉండి ప్రమాదానికి గల కారణాలను శోధించనుంది. ఈ దుర్ఘటన కారణంగా స్టీల్ ప్లాంట్కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. 2 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 100 కోట్ల యంత్ర పరికరాలు దెబ్బతినటం వల్ల మరో 20 కోట్లు, మొత్తంగా 120 కోట్లకు పైగా నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం SMS1లోనే ఒక మిషన్ ఆగిపోగా మిగిలిన 5 మిషన్లతో ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.